శని సింగనాపూర్ అనే పదం విన్నారా? వినే ఉంటారు. శనీశ్వర స్వామికి అక్కడ ఆలయం ఉంది. అక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటే చనిపోతుందని నమ్ముతారు. అందుకే అక్కడికి వెళ్ళి శనిదేవుని పూజిస్తారు. అది ఎక్కడో తెలుసుకోవాలంటే మనం మహారాష్ట్రలోని అహ్మదానగర్ జిల్లా షిర్డీకి 65 కిలోమీటర్ దూరంలో ఉన్న శని సింగనాపూర్ చూడాల్సింది. శని సింగనాపూర్ ప్రసిద్ధి ఆలయం. శని గ్రహం సంబంధం ఉన్న హిందూ దేవుడైన శనిదేవుడికి అంకితం చేయబడ్డ ఆలయంగా చెప్పుకుంటారు. ఈ ఆలయానికి భారతదేశం నలుమూల నుండి భక్తులు వస్తుంటారు. వీటితో పాటు సింగనాపూర్ ఓ చిన్న గ్రామం. ఈ గ్రామంలో తలుపులు అసలే మూసివేయరు. ఎందుకంటే అక్కడ తలుపులే ఉండవు. ఇళ్లలో ఉంటారు కానీ తలుపులు ఉండవు. ఎందుకంటే అక్కడ దొంగతనం ఏం జరగదు. ఇది ఆ గ్రామం యొక్క ప్రత్యేకత. శని సింగనాపూర్లో ఉన్న ఆలయం ప్రధాన దేవుడు శనిదేవుడు. ఆలయ ప్రాంగణంలో దేవస్థానం సజీవ దేవాలయంగా ఉంటుంది. ఈ ఆలయం యొక్క ప్రధాన దేవత స్వయంభూ వెలిసినట్టు, అది నలుపు గంభీరమైన రాయి రూపంలో భూమి నుండి ఉద్భవించినట్టు తెలుపుతారు. కలియుగం ప్రారంభం నుండి దేవత ఉనికిలో ఉంటుందని చెప్తారు. ఇక్కడి దేవుడిని చూస్తే ఎంతో ఆనందం కలుగుతుందని ఇక్కడికి వచ్చిన వారు తెలుపుతారు. అయితే శని సింగనాపూర్కి ఎలా వెళ్ళాలి ఒకసారి తెలుసుకుందాం. షిరిడి సాయిబాబా ఆలయం ప్రసిద్ధి చెందింది. సాయిబాబా ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం 35 కిలోమీటర్ దూరంలో ఉన్న శని సింగనాపూర్ వెళ్ళవచ్చు. ఉదయం నుండి రాత్రి 12 గంటల వరకు ఇక్కడ దర్శనాలు ఉంటాయి. ప్రవేశ రుసుములు ఎలాంటివి చెల్లించాల్సిన అవసరం లేదు. శని సింగనాపూర్ విమానాశ్రయం మార్గంలో వెళ్ళాలనుకున్న వాళ్ళు సమీప ఔరంగాబాద్ విమానాశ్రయం నుండి సుమారు 90 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అదే నాసిక్ వద్ద నుండి వెళ్ళాలనుకున్న వాళ్లకు నాసిక్ విమానాశ్రయం 114 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీంతో పాటు పుణే విమానాశ్రయం నుంచి వెళ్ళాలనుకున్న వాళ్ళు 161 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మీకు వీలైన ప్రాంతం నుండి అక్కడికి చేరుకోవచ్చు. లేదా బస్సుల్లో క్యాబుల్లో రావాలనుకుంటే మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సులు షిరిడి, రావూరు, అహ్మదాపూర్ నగర్, పుణే, వైసీ మరియు ముంబై మొదలైన మహారాష్ట్రలోని అన్ని ప్రధాన గమ్యస్థానాల నుంచి సులభంగా అందుబాటులో ఉంటాయి. ఒకవేళ రైలు మార్గంలో రావాలనుకున్న వారు ఈ ఆలయం అన్ని ప్రధాన నగరాలకు రైలు ద్వారా బాగా అనుబంధం ఉంటుంది. ఈ ఆలయానికి అనుసంధానించుకునే కొన్ని ప్రధాన నగరాల్లో ముంబై, పుణే, ఢిల్లీ, గోవా, అహ్మదాబాద్, అలాగే బెంగళూరు, షిరిడి, చెన్నైలు ఉంటాయి. సమీపంలోని రైల్వే స్టేషన్ రావాలనుకుంటే 32 కిలోమీటర్ దూరంలో రాహుల్ రైల్వే స్టేషన్ నుంచి రావచ్చు. ఇక్కడ విశేషాలను మనం తెలుసుకుందాం. శని సింగనాపూర్లో శనిదేవుడు ఉంటాడు. ఆలయం ఎదురుగా ఉన్న నల్లరాయిని నూనెతో పూజలు చేస్తే ఎంతో శని ఉన్న వారికి చనిపోతుందని నమ్ముతారు. ఎన్నో సంవత్సరాలుగా శని బాధిస్తున్న వారు ఇక్కడికి వెళ్ళి శని సింగనాపూర్లో స్వామివారిని దర్శించుకుంటే వారికి అన్ని మంచి జరుగుతాయని భక్తులు నమ్ముతారు. అందుకే ఇక్కడికి వెళ్ళి వారు శనిదేవుణ్ణి పూజిస్తారు. నూనెతో శనిదేవుణ్ణి పూజిస్తే గతంలో చేసిన పాపాలన్నీ పోతాయని, శని పోతుందని నమ్ముతారు. అందుకే వివిధ ప్రాంతాల నుండి ఇక్కడికి చేరుకుంటారు. ఎవరైనా శని సింగపూర్ వెళ్ళాలనుకున్న వారు షిరిడి వెళ్ళి షిరిడిలో దర్శనం చేసుకుని అక్కడ నుండి 65 కిలోమీటర్ దూరంలో ఉన్న శని సింగనాపూర్ వెళ్ళి దర్శనం చేసుకోవచ్చని చెప్తారు. ఇదండి మనం ఈరోజు చూసిన ఆలయం శని సింగనాపూర్ ఆలయం. ఇది షిరిడి వద్ద ఉంటుందని తెలుసుకున్నాం కదా. ఇలాంటి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాము. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి.